హాయ్ అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎర్లీగానే తొందరగా నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలనుకున్నాను. సాటర్డే కాబట్టి చిన్న పాప ఇంట్లో ఉంటుంది. సో తను లేచే ముందే నేను ఈ వర్క్ చేసేసుకోవాలి. అండ్ దట్టు ఈరోజు నేను ఎలా అయినా స్టడీ ప్లాన్ నా స్ట్రాటజీని నేను నోట్ అనుకుంటున్నాను. కాకపోతే అది డైరీలో నేను నోట్ చేసుకుంటే మాత్రం నేను దాన్ని ఇంప్లిమెంట్ బాగా చేయగలుగుతాను. అదొక నాకు హ్యాబిట్ ఉంది. రాస్తేనే ఎక్కువగా దాని మీద ఫోకస్ అనేది ఉండిద్ది అనమాట. సో ఇంకా నా స్టడీని ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేయడం కోసం ఫస్ట్ రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. నా బుక్స్ అన్నీ సర్ది పెట్టుకున్నాను అనమాట. అక్కడి నుంచే నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ పనైనా పర్ఫెక్ట్గా చేయాలంటే ఫస్ట్ ఒకదానికి ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఇది స్టడీ పర్పస్ అనే కాదు, మనం ఏ పని అయినా సరే కొత్తది స్టార్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్లానింగ్ అనేది వేసుకుంటే చాలా బాగా అది వర్కౌట్ చేయొచ్చు. దానిపైన మనం ఏదైనా ఇంటిని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలన్నా, టైంకి అన్ని పనులు చక్కగా హడావుడి లేకుండా చేసుకోవాలన్నా, లేదా పిల్లల కోసం ఏమైనా మనం మంచి హెల్దీ స్నాక్స్ డిషెస్ ప్రిపేర్ చేయాలన్నా, లేదా వెయిట్ గెయిన్ అయినప్పుడు వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఇలా దేనికైనా సరే ఒక చక్కటి ప్లానింగ్ స్ట్రాటజీ అనేది ఉంటే దాన్ని మనం బాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఇదేంటంటే విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తుంది. ఎప్పుడు ఏం చేయాలో తెలియకుండా చేసేదానికి, ఈ టైంలో ఇది చెయ్యాలి అని ఒక ప్లానింగ్ పెట్టుకొని చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా చిన్న పాప ప్రతి దాంట్లో తానే వస్తుందన్నమాట. నన్ను ఏం చేసుకొనివ్వట్లేదు. జనవరి 1 నుంచి రోజు ఒక మంచి ఏదైనా లైఫ్లో యూస్ అయ్యేటటువంటి ఒక కోట్ లాంటిది రాస్తున్నాను, మీకు షేర్ చేస్తాను. డే ప్లాన్ అన్నది నేను మండే టు ఫ్రైడే ఒక టైప్ ఆఫ్ అది, తర్వాత సాటర్డే సండే అనేది ఇంకొక టైప్ ఆఫ్ టైమింగ్స్ తీసుకున్నాను. ఎందుకంటే సాటర్డే సండే హాలిడే, పిల్లలు ఉంటారు కాబట్టి. అంటే చిన్న పాప ఉంటుంది మా పాప. సో పెద్ద పాప సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది. సో ఇంకా చిన్న పాప ఉందంటే అది అంతా నాకు హెక్టిక్గానే ఉంటుంది. సో నేను దానికోసం సాటర్డే టైమింగ్స్ వేరేగా సెట్ చేసుకున్నాను. మండే టు ఫ్రైడే టైమింగ్స్ కూడా వేరేగా సెట్ చేసుకున్నాను. మండే మార్నింగ్ ఫస్ట్ సెషన్ వచ్చేసరికి నాకు 10 to 12:30 వరకు ఇది మాక్సిమం. ఇందులో మార్నింగ్ మనం వర్క్ చేసుకునేటప్పుడు అంటే బిఫోర్ 10 లోపే కరెంట్ అఫైర్స్ అనేది ఒకసారి అయితే వినేస్తాను. మొబైల్లోనే వర్క్ చేసుకుంటుంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉన్నా లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వన్ టైం రీడింగ్ లాగా, వన్ టైం లిజనింగ్ అయిపోతుంది కరెంట్ అఫైర్స్. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసరికి 12:30 to 1:30 ఇంకా లంచ్ బ్రేక్. మా చిన్న పాప తీసుకురావడం, తనకు తినిపించడం. ఈ ఆఫ్టర్నూన్ సెషన్ తను పడుకుంటే ఒకలా ఉంటుంది ప్రొడక్టివిటీ, నా టైం అనేది. తను మేలుకుతోనే ఉందంటే ఇంకొకలా ఉంటుంది. సో ఎనీహౌ నేనైతే తీసుకుంది ఏంటంటే 1:30 to 3 o'clock ఒక సెకండ్ సెషన్ అనేది చూడాలి. ఇది డిపెండ్స్ అపాన్ ఒకటే ఒకలా ఉండొచ్చు, ఇంకోటే ఇంకోలా ఉండొచ్చు. తర్వాత ఈవినింగ్ సెషన్ వచ్చేసరికి 5:30 to 7:30. ఇది నాకు చాలా ప్రొడక్టివ్. ఎందుకంటే ఈ ఆఫ్టర్నూన్ తను ఒకవేళ పడుకోలేదు అంటే మాత్రం ఈవినింగ్ కంపల్సరీ పడుకుంటుంది ఈ టైంలో. అప్పుడు ఈ చిన్న పెద్ద పాప హోంవర్క్స్ అవి చేసుకుంటుంది. సో దాంట్లో ప్రాబ్లమ్ లేదు. తన హోంవర్క్ టైమింగ్ అయిపోతుంది. నేను ఈ సెషన్ కూడా నేను ఈ 2 hours కూడా బాగా రిప్లేస్ చేసుకోవచ్చు. నాకు ఉంది ఏంటంటే ఈ 2.5 hours, ఈ 2 hours అయితే కంపల్సరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. అంటే కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. ఇంకా నైట్ అట్లీస్ట్ 1 hour ఆఫ్టర్ డిన్నర్ ఆర్ బిఫోర్ డిన్నర్ టైంని బట్టి. ఇది కూడా సర్టెనిటీ అయితే లేదు, డిపెండ్స్ అపాన్ ఒకవేళ ఇంటికి ఎవరైనా వచ్చినా, లేదా వేరే వర్క్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటే ఈ 1 hour అనేది వస్తుంది. సో ఎనీహౌ ఇది కరెక్ట్గా ప్లాన్ ప్రకారంగా ఉంటే మాత్రం 7 hours ఆఫ్ డే చదువుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. అంటే చాలా కష్టం ఇది. అంత ఈజీగా రాసుకున్నంత ఈజీగా అయితే కరెక్ట్గా అయిపోవడానికి అయితే లేదు. ఒకసారి 10-15 minutes అటు ఇటు అవ్వచ్చు. ఇదైతే నా మండే టు ఫ్రైడే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సాటర్డే సండే అనేది ఇంకా స్కూల్ ఉండదు, వాళ్ళకి ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు లేచిన తర్వాత చదువుకోవడం అనేది కష్టం. సో వాళ్ళు లెక్క ముందే మార్నింగ్ నా వర్క్స్ ఏముంటాయో అవి కంప్లీట్ చేసుకోని 6 నుంచి 8:30 వరకు ఈ 2.5 hours కూడా నేను బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు పడుకొని ఉంటారు కాబట్టి. ఓకే, దెన్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి 3 to 5. ఇంకా అది వాళ్ళ డిపెండ్స్, వాళ్ళు పడుకున్నారా లేకపోతే వాళ్ళు వేరే వర్క్లో ఉన్నారా అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఈ నైట్ టైంలో కూడా చెప్పలేము. ఎందుకంటే సాటర్డే సండే వీకెండ్ కాబట్టి బయటికి వెళ్ళినా, లేదా వేరే ఇంటికి ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళు వచ్చినా, లేదా మేము ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా ఈ టైమింగ్స్ కూడా కొంచెం కష్టం. ఎనీహౌ సాటర్డే సండే అయితే మాత్రం ఒక 4 hours అయితే పక్కాగా చేసుకోవచ్చు. 6.5 hours అయితే ఉంటే మాత్రం బాగా అవుతుంది. యూపీఎస్సీలో వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే ఎన్ని అవర్స్ చదువుతున్నారు అన్నది నాట్ ఎట్ ఆల్ క్రైటీరియా. మీరు ఆ చదివిన కొంత టైంలో అయినా ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివారు, చదివింది మీకు ఎంత బాగా గుర్తుంది, దాన్ని ఎంత బాగా మెమరైజ్ చేసుకోగలిగారు అన్నది ఇంపార్టెంట్ అన్నది చెప్పారు. సో నేను దాన్ని బట్టి ఎన్ని అవర్స్ చదువుతున్నాం అన్నది కాదు, చదువుకున్న టైంలో యూటిలైజ్ చేసుకొని బాగా చదువుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్నదానికి నేను కూడా ఎక్కువ అది చేస్తాను. సో దాని ప్రకారం అయితే ఈ 7 hours, ఈ 4 hours, 6.5 hours అన్నది ఒక డేలో అయితే ఒక హౌస్ వైఫ్ అయితే చాలా ఎక్కువ టైం అని చెప్పాలి. సో ఇది మాత్రం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే అఫ్కోర్స్ మనం ఏదో ఒక జాబ్ అయితే సాధించగలుగుతాం. అట్లీస్ట్ మనం చదువుతున్నాం, వీఆర్ ట్రైయింగ్. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఇది నా స్టడీ ప్లాన్ ఫర్ ద హోల్ వీక్. థ్యాంక్ యూ. పిల్లలతోటి చదవడం అనేది ఎంత కష్టమో, మనం 5 minutesలో చేసుకునే వర్క్ వాళ్ళు వచ్చి దాన్ని ఒక పావు గంట చేసి మళ్ళీ ఇరిటేట్ చేస్తారు. సో స్టార్టింగ్లో అయితే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేది. కానీ తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే మనం కొంచెం కూల్గా ఉండి హ్యాండిల్ చేస్తే దాన్ని 5-10 minutesలోనే సార్ట్అవుట్ చేయొచ్చు. మన కోపం తెచ్చుకుని ఆవేశపడడం వల్ల అది ఇంకా ఎక్కువ టైంని ల్యాగ్ చేస్తుంది అనమాట. సో ఆ ఉన్న 5 minutes వాళ్ళతో ఎంజాయ్ చేసినట్టు చేసేసి దాన్ని నుంచి మనం స్ట్రెస్ ఫీల్ కాకుండా బయటికి తీసుకోవాలి. అప్పుడు మనం హ్యాపీగానే హ్యాండిల్ చేయొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో చాలా కష్టం, కానీ మనకి వేరే ఆప్షన్ లేదు కదా. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి.
సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్నే చూస్ చేసుకోండి. అప్పుడు మనకి టైము సేవ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇది స్పెషల్గా హౌస్ వైఫ్స్కి చెప్పనక్కర్లేదు, వాళ్ళ చేతి విద్య ఇది. సెకండ్ సెషన్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. కొంచెం కోల్డ్ ఉండడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్గా అయితే ఈరోజు చదవలేదు అని అనిపించింది. ఎనీహౌ నా టైం టేబుల్ ప్రకారం అయితే నేను బుక్స్ అయితే తీశాను. చదువుతూ ఉంటే ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. సుప్రీంకోర్టు చెప్పింది కదా, మన గృహిణీల యొక్క సేవలన్నీ మనం డబ్బుతో కొలవలేము అని, అదంత ఈజీ కాదు అని వాళ్ళు కూడా తేల్చి చెప్పేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది అది న్యూస్ కరెంట్ అఫైర్స్లో చదువుతుంటే నాకు. అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలి అన్నది నేను ఇందులో చెప్పాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ అసలు చదువుకున్న ప్రతి అమ్మాయి ఉద్యోగం చేయడానికి పాసిబిలిటీ ఉంటే అసలు హౌస్ వైఫ్స్ అన్న వాళ్ళే ఉండరు. అదేంటో మన పేరెంట్స్ మనల్ని చక్కగా డిగ్రీల దాకా, పీజీల దాకా, పిహెచ్డీల దాకా చదివిస్తారు, కానీ జాబ్ గురించి మాత్రం అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారో నాకు అర్థం కాదు. జాబ్లో కూడా వాళ్ళు అంతే ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మాత్రం కంపల్సరీ హౌస్ వైఫ్స్ అనే వాళ్ళు అసలు మ్యాక్సిమం ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. చదువు కంప్లీట్ అయ్యేదాకా ఎంతైనా భరిస్తారు, ఆ తర్వాత జాబ్ చేయడం కోసం మాత్రం ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనేది చూపించారు. డబ్బులు లేకపోతే పెళ్లి చేయడానికి అప్పన్నా చేస్తారు, కానీ అదే పిల్ల ఏదైనా బిజినెస్ చేస్తానన్నా లేదా ఫర్దర్ స్టడీస్ కోసం డబ్బులు కావాలన్నా దానికి మాత్రం అప్పు చేయడానికి సిద్ధంగా ఉండరు. ఇంకా 5:30 నుంచి నా ఇంకో సెషన్ స్టార్ట్ అయింది. నేను ఈరోజు కరెంట్ అఫైర్స్, పాలిటీ కూడా చదివాను అనమాట. అయితే పాలిటీ అన్నది కరెంట్ అఫైర్స్తో ఎలా లింకప్ చేసుకోవాలి అన్నది ఇక్కడ నేను ఒకసారి చెప్పాను, చూడండి. కరెంట్ అఫైర్స్ అనేది చదివేటప్పుడు మనం చదువుతున్నటువంటి ఏ సబ్జెక్ట్కి దాన్ని లింక్ చేసుకోవాలి అన్నది తెలుసుకోవాలి. అలా చదివితే కనుక మనకి ఎగ్జామినర్ ఏం అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, బేసిక్గా పాలిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయంటే, వెస్ట్ బెంగాల్లో పేరు మార్పు అన్నది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? ఆర్టికల్ 3 కిందకి వస్తుంది. అది ఆర్టికల్ ఏ భాగంలో ఉంటుంది అంటే 1వ భాగంలో ఉంటుంది. పేరు మార్పు కారణం ఏంటి? అసలు వెస్ట్ బెంగాల్లో పేరు మార్పు కారణం ఏంటి అంటే, ఏదే కాంపిటీషన్స్లో అయినా సరే పిలిచేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం పిలుస్తారు. సో వెస్ట్ బెంగాల్ డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అన్నింటిలో లాస్ట్ అవుతున్నారు కాబట్టి మాకు వెస్ట్ బెంగాల్ కాదు బంగ్లా అని పేరు మార్చండి అని అక్కడ సీఎం ఎవరున్నారు, మమతా బెనర్జీ గారు కోరడం అనేది జరిగింది. కానీ ఇంతవరకు దాని గురించి ఎలాంటిది తీసుకోలేదు చర్యలు అనేసి చెప్పారు. ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి టాపిక్. ఈ టాపిక్ని మనం ఇప్పుడు పాలిటీకి లింక్ చేసుకోవడం అంటే ఇలా అనమాట. అండ్ దట్టు ఏంటంటే, ఇప్పుడు ఒక స్టేట్ గురించి వచ్చినప్పుడు కంపల్సరీ ఆ స్టేట్లో ఉన్నటువంటి సీఎం ఎవరు, అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటూ ఉంటే ఏంటంటే ఇన్డెప్త్గా దాని గురించి 360 డిగ్రీస్లో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు రేపు మనకి డైరెక్ట్ ఇలా క్వశ్చన్ అయితే అడగకపోవచ్చు, ఏ రాష్ట్రం అన్నది పేరు మార్పుకు కావాలి అనేటి దాంట్లో ఉంది అని అడగకపోవచ్చు. కానీ ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన గవర్నర్ ఎవరు, అసలు పేరు మార్పుకి ఏ ఆర్టికల్ అనేది వర్తిస్తుంది, పేరు మార్చే అధికారం అసలు ఎవరికి ఉంది, ఈ విధంగా రావచ్చు. సో అలా ఒక కరెంట్ అఫైర్ టాపిక్ తీసుకుంటే దాని గురించి 360 డిగ్రీస్ మనం ఇలా చదువుకోవాలి. ఇంకొకటి చూడండి, గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్. తమిళనాడులో ఆల్రెడీ మన తెలంగాణలో కూడా ఆ ప్రాబ్లం వచ్చింది. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు తమిళసై సౌందర్యరాజన్ గారితో. సో సేమ్ అలాంటిదే ఒకటి ఉందన్నమాట. ఇక్కడ కూడా తమిళనాడులో ఏంటంటే సీఎం స్టాలిన్, గవర్నర్ ఏంటంటే రవి గారు. ఇక్కడ మంత్రిమండలి నుంచి ఒక మంత్రిని గవర్నర్ గారే తొలగించారు. అలా తొలగించే అధికారం అసలు గవర్నర్కి లేదు అనేది సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నర్ అన్న టాపిక్ హైలైట్ అయింది. గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి, అది ఎన్నో భాగంలో ఉంది అంటే 6వ భాగంలో ఉంది. గవర్నర్ని నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. ఇప్పుడు బేసిక్గా మన రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే తమిళసై సౌందర్యరాజన్ గారు. తమిళసై సౌందర్యరాజన్ గారు ఇంకా వేరే రాష్ట్రానికి కానీ లేదా యూటీకి కానీ గవర్నర్గా ఉన్నారా? ఆన్సర్ చేయండి. విదేశీ పౌరసత్వం, దీనికి సంబంధించింది కూడా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు టాపిక్ ఉంది. ఏంటంటే 59 lakhs మెంబర్స్ అమెరికా పౌరసత్వాన్ని పొందారనమాట. మన ఇండియన్స్, వాళ్ళకి మన పౌరసత్వం లేదు. ఎందుకంటే మనకి ఏక పౌరసత్వం ఉంటుంది కాబట్టి ఏదైనా మనదైనా తీసుకోవాలి లేదా వేరే కంట్రీదైనా తీసుకోవాలి. రాష్ట్రానికి కేంద్రానికి వేరు పౌరసత్వం లేదు, ఓన్లీ ఒకటే పౌరసత్వం, ఏక పౌరసత్వం భారతదేశంలో ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ విదేశీ పౌరసత్వాన్ని పొందారు కాబట్టి మన పౌరసత్వం అనేది రద్దవుతుంది వాళ్ళకి. సో అలా పౌరసత్వంకి సంబంధించినటువంటిది 2వ భాగంలో ఉంటుంది మన రాజ్యాంగంలో. అది ఆర్టికల్కి సంబంధించి 9, ఎందుకంటే వాళ్ళు విదేశీ పౌరసత్వాన్ని తీసుకున్నారు అన్నది డీల్ చేసేది ఆర్టికల్ 9 అనమాట. విదేశీ పౌరసత్వం గురించి సంబంధించింది ఇలా. సో కరెంట్ అఫైర్స్ అనేది ఓన్లీ ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ చదివి వదిలేయడం కాదు. పేపర్లో ఇది ఇస్తాడు, 59 lakhs మెంబర్స్ అమెరికా పౌరసత్వాన్ని పొందారు అంటే. అక్కడ వరకు అంటే నార్మల్గా ఒక న్యూస్ని రీడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఒక న్యూస్ పేపర్ చదివే నార్మల్ అభ్యర్థి అలా చదువుతారు. కానీ మనం ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా మనం ఏంటంటే దాని గురించి మొత్తం తెలుసుకోగలిగాం. మన పాలిటీలో దానికి ఏం లింక్ ఉంది అన్నది తెలుసుకొని చదవగలిగితే మాత్రం కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నేనైతే ఈ అప్రోచ్ ఫాలో అవుతున్నాను. ఇది నాకు ప్రవీణ్ సార్ నేర్పించిన అప్రోచ్ అనమాట. ప్రవీణ్ సార్ ఇలాగే చెప్తారు, 360 డిగ్రీస్లో మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే దాని గురించి మనకు తెలియాలి. అలాంటప్పుడు మన కరెంట్ అఫైర్స్ని ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు అంటారు. సో థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ.
ఎదుటివారు నీతో విపరీతంగా మాట్లాడుతున్నారంటే నీ మీద ఇష్టంతోనో ప్రేమతోనో కాదు, వాళ్ళకి నీతో ఏదో అవసరం ఉందని అర్థం. సో అవసరమేదో, ప్రేమేదో, ఇష్టమేదో తెలుసుకోండి. జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. టేక్ కేర్.